ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు ఉదయం లేవడంతోనే ఈ ఒక్క పదార్థం తినండి చాలు. మీ ఇంట్లో ధనానికి లోటే ఉండదు. మీ కష్టాలు తీరిపోయినట్లే. వృషభ రాశి జాతకులు ఈ జూన్ మాసం 11వ తేదీ పౌర్ణమి రోజు ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి. మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు ఈ జూన్ నెలలో పౌర్ణమి రోజున తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహించని ఫలితాలు కూడా సొంతం చేసుకుంటారండి. అలాగే ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు. అలానే ఈ వృషభ రాశి జాతకులకి ఈ జూన్ మాసంలో గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ జూన్ 11వ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినవలసినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటి, ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు, ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలామంది వ్యక్తులలో ప్రధానమైన లోపం మనం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచనలు అనేవి ఉండవు. ఈ వృషభ రాశి వ్యక్తులలో కూడా ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవండి. నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగానే జీవితంలో వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఇతరులు వీరికి సమస్యలను సృష్టించవలసిన అవసరం లేదు. రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు. మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు కూడా. మీ మనస్తత్వాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగానే ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారండి. అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య వీరి ముందుకు వస్తుంది. ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాలుగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేయవలసి ఉండవచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతున్నారండి. ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. కొంతమందికి ఆర్థిక సమస్యలే ఉండవు, కానీ ఆర్థికంగా ఎంతోమంది మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ వస్తుంటాయి. అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతతనే ఉండదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. మనస్పర్ధులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. ఈ విధంగా అబద్ధాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతోగానో బాధకి కూడా గురి చేస్తూ ఉంటుందండి. కాబట్టి వృషభ రాశి జాతకులు మీ పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే, లేకపోతే ఉద్యోగ జీవితం ఉన్నా సరే, వ్యాపార జీవితంలో అయినా సరే, మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, మీ సహ ఉద్యోగులతో కావచ్చు, మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కూడా కావచ్చండి. మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు మానసికంగా ప్రశాంతత లేకుండా ఉంటున్నారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల కూడా మీరు మంచివారిని ఆదర్శించే పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే పరాస్త్రీ వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవలసి కూడా వస్తుంది. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా కూడా అప్పులు చేసి ఉన్నట్లయితే కనుక ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా మీరు పురోగతిని చూస్తారండి.
ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది. ఏం మాత్రం కూడా మీరు పొదుపు చేయలేకపోతున్నారు. కాబట్టి మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు కూడా. అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకున్నవారు కానీ మీ కోరిక తీరడం లేదు. వీటన్నిటికీ కూడా కారణం మీ సరిపడా డబ్బు రాకపోవడం అండి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కూడా. కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఎప్పుడు కూడా శ్రమనిస్తూనే ఉంటారండి. వృషభ రాశి వారు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది. ఈ జూన్ మాసంలో మీకు పౌర్ణమి అనేది మంచి శుభకడియ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు మీ జీవితంలో ఒక చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి తన కృప కటాక్షాలను కూడా మీ పైన కురిపించడానికి కూడా ఈరోజు మీకోసం ప్రత్యేకమైన రోజు కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారంటే గనక ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలకు మీకు తప్పకుండా నిండుగా కొలుగుతాయి. ఆ తర్వాత అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీకు జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే జూన్ 11 వేరువాక పౌర్ణమి. మీరు ఆ రోజున కాస్త ముందుగా నిద్ర లేవండి. ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి అలాగే సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ముందుగా వృషభ రాశి వారు ఖచ్చితంగా ముందుగా మీరు సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే సూర్యుడికి నీటిని ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా కూడా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయండి. ఆ తర్వాత మీరు పూజ మందిరాన్ని శుభ్రపరచుకుని ఆ పూజ మందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని కూడా వెలిగించండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీ వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి. ఈరోజు లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. ఇక చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతను ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి నిండుగా. ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత మీ పూజ గదిలో మీరు నైవేద్యంగా పెట్టిన బెల్లం ముక్క తీసుకొని మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక జూన్ 11వ తేదీ అనగా ఆ రోజున ఏరువాక పౌర్ణమి రోజున మీరు ఈ బెల్లం పరిహారం కనుక చేయడండి చాలండి. బెల్లం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి మహా ప్రీతికరమండి. అలాగే బెల్లం చాలా శ్రేష్టమైనది కూడా. మధురమైన రోజులు మీకు మొదలవుతాయండి. కాబట్టి వృషభ రాశి జాతకులు ప్రతి ఒక్కరు కూడండి కొన్ని సందర్భాలలో బెల్లాన్ని మనం బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు కూడా. బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం. అలాగే తీపి పదార్థం కూడా. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలన్నీ మీకు దూరం చేసి తీపి అనుభవాలను మాత్రమే ఇస్తుందండి. కాబట్టి వృషభ రాశి జాతకులు జూన్ 11వ తారీఖు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పటం ముందు బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే జూన్ 11వ తేదీ ఏరువాక పౌర్ణమి. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించగలబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ పరిహారం చేసుకోండి. మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని, ఇది వరకు మీకు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తి చెయ్యాలని ఆ అమ్మవారు కోరుకుంది. కాబట్టి అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి సూర్యభగవానుడికి
నిండు నమస్కారం చేసి లక్ష్మీదేవి పట్టం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి, అలాగే లక్ష్మీదేవి పట్టం ముందు బెల్లం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా శుభవార్తలు వింటారండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా మెల్లగా తొలగిపోతాయండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. అలాగే మీ జీవితంలో మీకు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగతులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయండి. ఉద్యోగస్తులు కూడా ఆర్థిక పెరుగుదలను కూడా మీరు చూడగలుగుతారు. అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరిక బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు అప్పుల నుండి బయటపడి సంతోషంగా ఉంటారండి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సకల సుఖాలను కూడా పొందగలుగుతారు. ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారు. అలాగే వృషభ రాశి వారు జీవితంలో పెద్ద కల్లోలం 3 అది పెద్ద సంఘటనలు మీకు జరగబోతున్నాయండి ఈ జూన్ మాసంలో. మరి అవేంటియో వెంటనే తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే మీరు చాలా నష్టపోతారండి. వృషభ రాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అది పెద్ద సంఘటనలు ఏంటి అంటే, వాటిని మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీరు ఆ సమస్యల నుండి ఎలా బయటపడతారు? ఇటువంటి ఎన్నో విషయాలను మనం వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల గల వారిగా ఉంటారు. ఎవరికి తల వంచరు. అందరిపైన కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఈ వృషభ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారండి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడుతూ ఉంటాయండి. అలాగే ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఈ వృషభ రాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారండి. అలాగే వృషభ రాశి జాతకులకి స్వాభిమానం కానీ పట్టుదల ఆదర్శం అందరికంటే కూడా చాలా ఎక్కువగా గొప్పగా జీవించాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఓటమిని అసలు ఒప్పుకోరు. అలాగే ఏ విషయంలో అయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు ఉంటారండి. ఎప్పుడు కూడా విజయం పదంలో నడవడానికి కూడా ఇష్టపడతారనమాట. అలానే ఈ రాశి వారికి క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనంతో నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టలకు ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు కూడా. వీరు మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారుగా ముద్ర పడుతూ ఉంటుంది కూడా. ఎవరైనా వ్యక్తులు ఈ వృషభ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని కూడా చెప్పుకోవచ్చండి. తన నమ్మిన విషయాన్ని ఇతరులు నమ్మకపోయినా సరే వీరు మాత్రం కేర్ చేయరు అసలు. అలాగే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన 100% నిజమవుతుందండి. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధితులు, స్త్రీల వలన కూడా వీరి యొక్క జీవితంలో మోసపోవడానికి అవకాశం ఉందండి. వృషభ రాశి వారు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారే. అలా కావడం వల్ల సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తుంటాయి. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కురిపిస్తూ ఉంటాయండి. ఎప్పుడైనా సరే వృషభ రాశి వారు ఎంతటి పనైనా సరే సాధించగల విశ్వాసం వీరి సొంతమని చెప్పాలి. అలాగే ఉద్యోగం పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కూడా. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సొంత ఊర్లోనే వదిలేసి వేసిన బాధ్యతలు వీరు తల మీద కూడా పడుతూ ఉంటాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత మాత్రమే సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులు దూరం చేసుకుంటారు. తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయాల అధికారాలు కోరుకుంటారండి.
సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు కూడా. మీరు ఏ పని అప్పగించినా సరే చాలా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో అయినా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు కూడా. వృషభ రాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది వారికి నష్ట ఆదాయకంగా మారుతుంది కూడా. దీని వలన వీరు అనేక చిక్కుల్లో కొని తెచ్చుకుంటూ ఉంటారు కూడా. కొన్ని సందర్భాలలో ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరుకాలం బాధపడుతూనే ఉంటారు. కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చేయవలసిన బాధ్యత మీ పైనే ఉంటుందండి. లేకపోతే వృషభ రాశి వారి జీవితంలో మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి, 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి. లేదంటే మీరే చాలా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమేనండి. ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవబోతున్నాయి. మరి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. అయితే ప్రజెంటు గ్రహాల సంచారం ఈ వృషభ రాశి వారిన ప్రతికూల ప్రభావం చూపించబోతుంది. మీకు లాభస్థానంలో ఉంటుంది. అయితే ఈ గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ఈ వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవాల్సిన ఛాన్స్ కనిపిస్తుందండి. కాబట్టి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరండి, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ రాశి జాతకులు రాబోయే రోజులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారండి. ఆర్థికంగా కూడా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఏ పని చేసినా కూడా సమర్థవంతంగా దృష్టి పెట్టి చెయ్యలేరు. అలాగే పనితీరు కూడా మందగిస్తుందండి. వృషభరాశి జాతకులు ముఖ్యంగా మీరు ఏ పనైనా సరే శ్రద్ధ పట్టి ఏకాగ్రతతో చేయండి, ఖచ్చితంగా విజయవంతం అనేది అవుతుంది. అలాగే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయం మీకు కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు ఆశించిన వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవలసి కూడా మీకు కనిపిస్తుందండి. అలాగే కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలనుకుంటే కూడా విపరీతంగా కష్టపడవలసి వస్తుంది. తీవ్రమైన పోటీను ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారండి. ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా కనపడుతున్నాయి. కాబట్టి వృషభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది. మీరు పనిచేసే చోట అంటే ఎక్కడైతే పని చేస్తారో అక్కడ మీకు ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ నిరాశకరంగా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారండి. కాబట్టి వృషభరాశి వారు మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా మీరు నివారించాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని వృషభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదండి, వృషభరాశి వారు మీ జీవితంలో సృష్టించబోయే అతిపెద్ద సంఘటనలు ఏంటి, వాటి నుంచి మీరు బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వృషభరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆ పరిహారాలు పాటిస్తే కనుక లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో మీకు రాబోయే రోజులు అంతా కూడా మీకు శుభమే జరుగుతుందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వృషభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.